నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను మోనిక. కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లుంది అమెరికా పరిస్థితి. నమ్మిన ట్రంప్నే ముంచేస్తున్నారు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్. అగ్రరాజ్యానికి పాకిస్తాన్ పెద్దలు వెన్నుపోటు పొడుస్తున్నారు. అటు మధ్యవర్తిత్వం, ఇటు ఇంధన వ్యాపారంతో జలకిస్తున్నారు. తాజాగా సౌదీ అరేబియాకు రక్షణగా ఇరాన్తో చమురు ఒప్పందం చేసుకుంది పాకిస్తాన్. టెహ్రాన్ దాడుల నుండి రక్షించడానికి రహస్య చమురు రవాణా ఒప్పందాన్ని లీవరేజ్గా ఉపయోగించుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికా ఆంక్షలను అధిగమిస్తూ చేసుకున్న ప్రైవేటు చమురు ఒప్పందం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అధిపతి అహ్మద్ వాహిదీ కలిసి చమురు రవాణా నెట్వర్క్ను నడుపుతున్నట్లు సమాచారం. ఇరాన్ ఓడరేవులపై అమెరికా నావికాదళ ఆంక్షలు విధించినప్పటికీ ఆ నెట్వర్క్ ద్వారా టెహ్రాన్ ముడి చమురును రహస్యంగా ఇస్లామాబాద్కు తరలిస్తున్నారు. ఆయిల్ బిజినెస్తో ఇద్దరు సైనికాధిపతులు భారీగా లాభాలను ఆర్జించినట్లు నివేదికలు చెబుతున్నాయి. వాస్తవానికి పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభంలో ఇరాన్ దళాలు సౌదీ అరేబియాపై వరుస డ్రోన్ మిస్సైళ్లతో దాడులు చేశాయి. దీంతో మార్చి నెలలో ఆసిమ్ మునీర్ రంగంలోకి దిగారు. ఆయన మధ్యవర్తిత్వం వహించి దాడులను నిలిపివేయడానికి ఇరాన్ను ఒప్పించారు. తాజాగా సౌదీపై ఇరాన్ క్షిపణిని ప్రయోగించినప్పుడు మునీర్ వెంటనే రియాక్ట్ అయ్యాడు. ఇరు దేశాల మధ్య ఉన్న ఉమ్మడి చమురు వ్యాపారాన్ని నిలిపివేస్తామని అహ్మద్ వాహిదీని హెచ్చరించారు. దీంతో సౌదీపై టెహ్రాన్ దాడులు నిలిచిపోయాయి. అటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఇటు ఐఆర్జీసీ అధిపతి మధ్య చమురు వ్యాపారం పశ్చిమాసియా రాజకీయాల్లో అనుసరిస్తున్న అత్యంత ప్రమాదకరమైన ద్వంద్వ అవకాశవాద వ్యూహాన్ని బహిర్గతం చేస్తున్నాయి. బ్లాక్మెయిల్ దౌత్యాన్ని వాడుకుంటోంది ఇస్లామాబాద్. ఆసిమ్ మునీర్ చర్యలు పాకిస్తాన్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆర్థిక, రాజకీయ మనుగడ కోసం పాక్ ఎంతటి సాహసానికైనా ఒడిగడుతుందని అర్థమవుతోంది. పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో విపరీతమైన ద్రవ్యోల్బణంలో కూరుకుపోయిన వేళ ఆ దేశ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ చర్యలు విస్మయానికి గురిచేస్తున్నాయి. తమ సైనిక వ్యవస్థ యొక్క ప్రాధాన్యతను పెంచుకోవడానికి గల్ఫ్ దేశాల భయాందోళనలను ఆసరాగా చేసుకుంటున్నారు. సౌదీ అరేబియా ఆర్థికంగా సహాయం అందించే వరకు ఇరాన్ బెదిరింపులను ఒక నివారణ సాధనంగా వాడుకోవడం, మరోవైపు టెహ్రాన్ తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి పాకిస్తాన్ భూభాగాన్ని రక్షిత మార్గంగా వాడుకోవడానికి అనుమతించడం ద్వారా మునీర్ రెండు వైపులా లాభపడే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ ఉంది. అయినప్పటికీ ఇరాన్తో మునీర్ జరిపిన రహస్య చర్చల వెనుక ముఖ్య ఉద్దేశం రక్షణ, దౌత్యపరమైన అవసరాల కోసం సౌదీ అరేబియా పూర్తిగా పాకిస్తాన్పై ఆధారపడేలా చేయడమే. రహస్య ఒప్పందంపై అంతర్జాతీయ దౌత్య వర్గాల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. ఆసిమ్ ఆడుతున్న చమురుదందా గల్ఫ్ భద్రతకే కాక అంతర్జాతీయ సమాజానికి పెద్ద సవాల్గా మారింది. పాక్ ఆడుతున్న డబుల్ గేమ్ పశ్చిమాసియా రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
ఇక ఇదే అంశంపై చర్చించడానికి డిబేట్లో పాల్గొంటున్నారు ప్రొఫెసర్ మరియు విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా మౌనిక గారు. సార్, సౌదీకి రక్షణగా పాకిస్తాన్ ఇరాన్తో ఒక పక్క ఈ రహస్య చమురు ఒప్పందాన్ని చేసుకుంది. సో దీన్ని ఏ విధంగా చూడాలి? పాకిస్తాన్ ఒక పక్క మధ్యవర్తిత్వం వహిస్తోంది, మరో పక్క ఇరాన్తోని రహస్యంగా చమురు రవాణా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో ఇది దేనికి సంకేతం? ట్రంప్ని మోసం చేయడం కోసమే చేస్తున్నారా ఆసిఫ్ మునీర్? కాదు, ఆసిఫ్ మునీర్ ట్రంప్ను మోసం చేయడానికి కాదు, కానీ ఆసిఫ్ మునీర్ యొక్క అవసరాలు అలా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఇంట్లో ఈగల మోత, బయట ఇది అన్నట్టుగా పరిస్థితి పాకిస్తాన్ యొక్క పరిస్థితి. కనుక పాపం ఏం చేయాలి మరి? గేమ్ డబుల్ గేమ్ అన్నట్టు, మీరు అన్నట్టు డబుల్ గేమ్ ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇరాన్ సౌదీ పైన దాడి చేస్తుంది. ఇరాన్ అమెరికా పైన దాడి చేయడం అన్నా ఒకటే, సౌదీ పైన దాడి చేయడం అన్నా ఒకటే, లేకపోతే వెస్ట్ ఏషియా కంట్రీస్ అన్నిటిపైన, అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిపైన ఇరాన్ దాడి చేస్తూ ఉంది. అలాంటి అమెరికా అనుకూల దేశాలైన సౌదీ, ఇతర అన్నిటిపైన ఇరాన్ దాడి చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ పాకిస్తాన్ చేస్తున్నది ఏంటి? ఇటు సౌదీతో సఖ్యత, అటు ఇరాన్తో సఖ్యత. ఇటు సౌదీని బ్లాక్మెయిల్ చేయడం, ఇటు ఇరాన్తో ఆయిల్ అడుక్కోవడం. ఇలాంటి ఒక వింతైనటువంటి విషయము, అందరూ ఆశ్చర్యపడేటువంటి విషయం. ఎందుకంటే పాకిస్తాన్ యొక్క అవసరాలు ఆ విధంగా ఉన్నాయి. దిగజారిపోయింది పాకిస్తాన్. మునీర్ అనేవాడు మరింత దిగజారిపోయాడు. యాజ్ ఎ నేషన్ పాకిస్తాన్ దిగజారిపోయింది. ముఖ్యంగా ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ అనేవాడు నాటకం ఆడుతూ ఉన్నాడు. కనుక ఇది చాలా మన అందరికీ తెలుసు. పాకిస్తాన్ చాలా గొప్పగా పొగిడారు మన ప్రతిపక్షాలు కూడా కొందరు. చూడండి, ఇరాన్ అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తోంది, ఎంత గొప్ప రోల్ ప్లే చేస్తుంది పాకిస్తాన్, ఇండియా ఎక్కడ ఉంది అని కాస్త వెక్కిరింపుగా మాట్లాడిన మన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. పాకిస్తాన్ ఏంటి, ఒక మధ్యవర్తిత్వం వహించేంత స్థాయి పాకిస్తాన్ ఉంటుందా? అందరికీ తెలుసు అమెరికా వాడుకుంటుంది పాకిస్తాన్ అని. కనుక అమెరికా ఏంటంటే, నువ్వు ఈ రోల్ ప్లే చేయరా బాబు అంటే అది ప్లే చేసింది అంతే. లేకపోతే అంత స్థాయి ఎక్కడిది, ఇరాన్కు చెప్పేంత స్థాయి ఎక్కడిది? కాకపోతే సౌదీతో అడుక్కు తింటుంది అదేంటి పాకిస్తాన్. కనుక సౌదీకి ఆ విధమైనటువంటి ఏమంటాం, రక్షణ ఒప్పందము, మీకు చెప్పినటువంటి ఇద్దరి మధ్యలో ఒక ఒప్పందం ఉంది ముందు నుంచి కూడా. స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ అనేది ఒకటి ఉంది. దాని అర్థం ఏంది అంటే, ఊరికే మన భాషలో చెప్పాలంటే మా ఆర్మీని రెంట్కి ఇస్తాం మీకు అని. అంటే ఆ సౌదీకి ఆర్మీ ఉండదు, సౌదీకి డిఫెన్స్ ఉండదు. డబ్బు ఉంటుంది కానీ డిఫెన్స్ ఉన్నది. ఏదైనా కావాలంటే అమెరికా ఉంది మమ్మల్ని కాపాడడానికి అన్నట్టుగా ఉంటుంది. సౌదీ రిచ్ కంట్రీ అయినప్పటికీ కూడా పాపం దానికి డిఫెన్స్ లేదు. దీనికేమో పాకిస్తాన్కేమో డబ్బులు లేవు, డిఫెన్స్ ఉంది. డిఫెన్స్కు భోజనం పెట్టే పరిస్థితి పాకిస్తాన్కు లేదు. కనుక డిఫెన్స్ పీపుల్కు, ఆర్మీకి అన్నం పెట్టలేని పాకిస్తాను ఇరాన్కు మధ్యవర్తిత్వం వహిస్తుందా? కనుక ఇప్పుడు ఆర్మీకి భోజనం పెట్టాలన్నా, జీతాలు ఇవ్వాలన్నా, జీతభత్యాలు ఇవ్వాలన్నా ఆర్మీని ఏం చేస్తుంది అంటే సౌదీ అరేబియాకు రెంట్కు పంపిస్తామని. అందుకని ఇప్పుడు యుద్ధ సమయం, అయ్యా ఇరాన్ మా పైన దాడి చేస్తుంది, రాండి వచ్చి మమ్మల్ని కాపాడండి అని సౌదీ అరేబియా పాపం అడుగుతూ ఉంది. మరి మేము డబ్బులు ఇస్తున్నాం కదా మీకు అని. అవును, ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, మరి మాకు డబ్బులు అవసరం ఉంది, ఇప్పుడు మీకు కావాలంటే ఇరాన్ మేము దాడి చేయకుండా చేస్తాం అని ఇరాన్ను బెగ్ చేస్తుంది. ఇరాన్ అవసరం ఏముంది అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయిల్ అమ్ముకోవాలి. ఆయిల్ అమ్ముకుంటే కాసిన డబ్బులు వస్తాయి. అమెరికా అన్ని ఆంక్షలు పెడతా ఉంది, ఎక్కడ ఆయిల్ అమ్ముకునే పరిస్థితి లేదు. హర్ముజ్ జలసంధి పూర్తిగా బ్లాక్ అయిపోయింది. అందుకని ఇరాన్ యొక్క అవసరాలు ఇరాన్కు ఉన్నాయి, సౌదీ అవసరాలు సౌదీకి ఉన్నాయి, పాకిస్తాన్ అవసరాలు పాకిస్తాన్కు ఉన్నాయి. కనుక దొందే అంటాము. అందరు కలిసి ఈ డ్రామా ఆడుతున్నారు, నాటకం ఆడుతున్నారు. ప్రపంచం అంతా నివ్వెరపోయి, అంతర్జాతీయ సమాజం అంతా కూడా నివ్వెరపోయి చూస్తా ఉంది. ఏంది ఇది అని చెప్పేసి నవ్వుకుంటున్నారు. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అని అంటాం. ప్రపంచం అంతా కూడా, ముఖ్యంగా మీడియా పీపుల్ అంతా కూడా ఇదే చర్చ నడుస్తుంది. అమెరికాకు తెలియదా, లేదు కళ్ళు మూసుకున్నట్టు ఊరికే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా చేస్తుందా అనేది కూడా ఇప్పటికీ అర్థం కానటువంటి విషయం.
కనుక అమెరికాకు తెలిస్తే ఏమవుతుంది? ఆంక్షలు విధిస్తుందా పాకిస్తాన్ పైన? ఆంక్షలు విధిస్తే పాకిస్తాన్ బ్రతుకుతుందా అమ్మ పాపం? ఒక 10 రోజులు కూడా బ్రతకలేదు ఆంక్షలు అంటూ పెడితే. కనుక అమెరికా కూడా ఏం చేస్తుందంటే చూసి చూడనట్టు వ్యవహరిస్తుందేమో అని అనిపిస్తుంది నాకు. సో ఇదంతా ఒక నవ్వుకునే అంశంగా మారిపోయింది. ఇరాన్ కూడా కొట్టినట్టు చేస్తుంది. కొట్టడం లేదు సౌదీని ఇప్పుడు గూడా. ఎందుకంటే ఇరాన్ తన ఆయిల్ ముడి చమురును పాకిస్తాన్‌కు అది కూడా క్లాండెస్టైన్‌గా అంటే ఏంటాము వెనక దీని నుంచి తెర వెనకాల నుంచి పంపిస్తూ ఉంది. పాకిస్తాన్‌కి లేకపోతే ఆయిలే లేదు అసలు. అయినా పాకిస్తాన్ ఇరాన్‌కి ఇప్పట్లో డబ్బులు ఇస్తుందా అంటే అది ఇవ్వదు. డబ్బులు లేవు. సో ఇలాంటి ఒక దుస్థితి పాకిస్తాన్‌ది. ముఖ్యంగా ఇరాన్ డబ్బుల కన్నా ఆ భూభాగం 2 ఎందుకంటే ఇరాన్ అండ్ పాకిస్తాన్ 2 భూభాగాలు బార్డర్ ఒకటే అన్నమాట. కనుక ఈ భూభాగాన్ని వాడుకుంటుంది ఇరాన్. తన తన యుద్ధ విమానాలను వీటిని ఇక్కడ దాస్తుంది. కొన్ని మిసైల్స్‌ని ఇక్కడ దాస్తుంది. ఇవన్నీ కూడా మరి అమెరికాకు తెలిసిన రోజు ఏమవుతుంది అనేది మనం ఇప్పట్లో ఏం చెప్పలేం గానీ ఇదైతే ఒక వింతైనటువంటి విషయము. నవ్వుకోవాలా లేకపోతే ఏందో అర్థం కానటువంటి విషయము. పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి పాకిస్తాన్, ద్రవ్యోల్బణము ఒక అతిపెద్ద సమస్యగా ఉన్నటువంటి పాకిస్తాన్‌ను కాపాడే స్థితిలో మునీర్ లేడు, వాళ్ళ అధ్యక్షుడు లేడు. కనుక వాళ్లకు తోచినంత ఇది కూడా కేవలం ప్రజల ఆకలి తీర్చడానికి కాదు ఇదంతా చేస్తున్నది. దేనికి అని అంటే ఆర్మీ ఆకలి తీర్చడానికి, ఆర్మీని కొద్దిగా బలంగా ఉంచడానికి మాత్రమే ఈ యొక్క చమురు ఉపయోగపడుతుంది తప్పితే ప్రజలందరికీ ఇది ఏదో సహాయపడుతుంది. అక్కడ డీజిల్ దొరకడం లేదు, పెట్రోల్ దొరకడం లేదు. కనుక మీరు ఈడ 100 అనే అంటాం, 500 పెట్టినా దొరకని పరిస్థితి పాకిస్తాన్‌లో ఏర్పడ్డది. సో ఇది అసలైనటువంటి విషయము. కనుక ఇది తెలియదా తెలుసా అంటే ఎవరికి అర్థం కానటువంటి విషయము. తెలియనట్టు రహస్యంగా తెచ్చుకున్నట్టు పాకిస్తాన్ చేస్తుంది నాటకము, రహస్యంగా ఇస్తున్నట్టు ఇరాన్ చేస్తుంది నాటకము. సౌదీకి కూడా ఈ విషయాలు చాలా మటుకు తెలుస్తున్నాయి. ఎందుకంటే సౌదీ ఎందుకు నోరు మూసుకుంటుంది అంటే ఇరాన్ దాడులను ఆపింది. సౌదీ పైన దాడులు అప్పుడప్పుడు చేసినా కూడా పాకిస్తాన్ యొక్క బెదిరింపులకు భయపడి అయ్యో చేస్తే మళ్ళీ నేను ఆయిల్ అమ్ముకోలేను కదా అని ఇరాన్ కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంది. దాడులు తగ్గించింది. సో అందరికీ అదే కావాలి, సౌదీకి అదే కావాలి. ఇరాన్ దాడి చేయకపోతే చాలు దేవుడా అని. ఇరాన్కి అదే కావాలి, మా పెట్రోల్ మా యొక్క ఆయిల్ తీసుకుంటే చాలు పాకిస్తాన్ అని. సో పాకిస్తాన్ కూడా ఇంతే చాలు. ఇది జరుగుతున్నటువంటి ఇదంతా ఒక చీకటి రాజ్యం, ఇది చీకటి ఒప్పందాలు ఇవన్నీ కూడా. ఏది కూడా బయటికి చెప్పుకునేటువంటి విషయాలు కాదు. మరి బయటికి వచ్చిన రోజు ఏమవుతుంది అనేది మనము వేచి చూడాల్సినటువంటి అంశం అమ్మ ఇది. సార్, ఈ ఆయిల్ బిజినెస్ చేయడం వల్ల ఇటు అహ్మద్ వాహిదీ కావచ్చు, అలాగే మున్నీర్ ఇద్దరు సైనికాధిపతులు కూడా భారీగా లాభాలు ఆర్జించారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత? ఎస్, ఐఆర్జీసీ చీఫ్ అహ్మద్ వాహిదీ, అలాగే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్, ఈ ఇద్దరు కూడా ఏమంటాము అనఫీషియల్ గా జరుగుతున్న విషయం ఏంటంటే ఇది 2 దేశాల మధ్యలో జరుగుతున్న వ్యాపారం కాదు, ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరుగుతున్నటువంటి వ్యాపారం. అందుకే ఇదంతా చీకటి ఒప్పందం అని అంటాం. ఇద్దరు డబ్బు సంపాదిస్తున్నారనేటువంటి ఒక విషయం ఉంది. అసలు అమెరికా కూడా ఇలాంటిది అమ్మ మౌనిక గారు, మనం మర్చిపోకూడదు. అమెరికా యుద్ధం చేయడం కూడా, ఇరాన్ పైన యుద్ధం చేయడం కూడా, లేకపోతే వెనిజులా పైన ఇది చేయడం, ఇవన్నీ కూడా అమెరికా దేనికి చేస్తుంది అంటే తన బంధువుల యొక్క వ్యాపారాలను పెంచిపోయడం. ఒకసారి యుద్ధం చేయడం, ఇంకోసారి శాంతి చర్చలని చెప్పడము. ఈ అన్నిట్లో ఏముంది అని అంటే అమెరికా కాదు లాభపడుతున్నది, కానీ అమెరికా ట్రంప్ యొక్క చుట్టాలు, వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారస్తులు, చమురు దీన్ని వ్యాపారం చేసేటువంటి వాళ్ళు బాగా లాభపడుతున్నారు. మార్కెట్ను అప్స్ అండ్ డౌన్ చేయడం, దాంట్లో కూడా స్టాక్ మార్కెట్లో కూడా డబ్బులు అది సంపాదించడం, అంటే హైప్ ఇవ్వడం, యుద్ధం చేస్తున్నామని చెప్పడము, రేట్లు తగ్గించడం, ఇంకోసారి మార్కెట్ పడిపోవడం, ఇంకోసారి యుద్ధం ఆపేస్తున్నాం శాంతి అని చెప్పడం, మార్కెట్ను పెంచి, ఇలాంటివి అన్నీ కూడా చేస్తూ
ఓవరాల్గా ట్రంప్ కూడా దీంట్లో వ్యాపారం చేస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందరూ ప్రజలు నష్టపోయే వాళ్ళు కానీ వీళ్ళెవరూ నష్టపోవట్లేదు. ముఖ్యంగా మునీర్ అనేవాడు బాగా డబ్బు సంపాదిస్తున్నాడు. దేశం యొక్క చమురు అవసరాలు అని చెప్తున్నాడు, కానీ స్వయంగా తాను డబ్బు సంపాదిస్తున్నాడు. అలాగే ఇతను కూడా అంతే, ఐఆర్జీసీ చైర్మన్ కూడా అంతే. ఇద్దరు బాగా డబ్బు సంపాదిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కనుక రెండు దేశాల మధ్య లాభం కన్నా వ్యక్తుల మధ్య లాభమే ఇది ప్రధానంగా కనిపిస్తుంది. అందుకే ఈ డబుల్ గేమ్కు అందరి ఆమోదం ఉంది. ఇది ఒక హై లెవెల్ ఏమంటాం రీజనల్ డ్రామా ఇది అని మనం అనుకోవాలి. ఆ విధంగా నాకు అనిపిస్తున్నటువంటి విషయం అమ్మా ఇది. ఓకే సార్, ఈ పాక్ ఆడుతున్న డబుల్ గేమ్ అనేది పశ్చిమాసియా రాజకీయాల్లో ఎలాంటి మలుపు తీసుకోబోతుందంటారు? పాక్ డబుల్ గేమ్ అనేది తమ అవసరాల కొరకు ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడో ఒకసారి ఇది పేరుతుంది. పశ్చిమాసియాలో అంటే అమెరికా చివరకు దీని కారణంగా అమెరికా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అమెరికా ఏ రోజైతే తాను నష్టపోతున్నాను అని రియలైజ్ అవుతుందో ఆ రోజు యొక్క పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని నాకు అనిపిస్తున్నటువంటి విషయం. ఇప్పటికే మనము గుర్తుపెట్టుకోవాలి, ఇరాన్ ఒక ప్రకటన చేసింది, ట్రంప్ ఒక ప్రకటన చేశారు, చాలా సీరియస్ ప్రకటన చేశారు. ఏమంటాం, డెడ్లీ వార్నింగ్ అని అంటాం. ఎవరికి ఇచ్చాడు అంటే చైనాకి ఇచ్చాడు వార్నింగ్, రష్యాకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఆ విధంగా ఇరు దేశాలకు కూడా చాలా డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు అని అంటే ఈ మధ్య 17 మంది అమెరికా సైనికులు చనిపోయారు. కనుక ఇరాన్ అప్పుడప్పుడు చేస్తున్న దాడుల్లో అమెరికా సైనికులు చనిపోతున్నారు. జోర్డాన్ పైన చేసినటువంటి దాడిలో ముఖ్యంగా అమెరికా యొక్క యుద్ధ విమానాలను C-170 హెర్క్యులస్ లాంటి యుద్ధ విమానాలను పడగొట్టారు. కనుక ఈ చేసినటువంటి అటాక్ అసాధారణమైన అటాక్. ఎందుకంటే దీన్ని ఇరాన్ యొక్క ఆయుధ సంపద ఏమీ లేదు అనుకున్న ఈ టైంలో ఇంత ప్రిసిషన్ అటాక్స్ అనే అంటాం, అంటే కదులుతున్న విమానాన్ని కొట్టడం అంటే సాధ్యం కాని పని. అలాంటిది ఇరాన్కి ఎందుకు సాధ్యమైంది? కనుక ఎయిర్ బేస్లో ఉన్న వాటిని, నిల్చున్న వాటిని కొడితే అది వేరే విషయం, కానీ కదులుతున్న వాటిని కూడా ఎలా కొట్టగలిగాడు? F-22 లాంటి ఇంకొక ప్లేన్ కూడా కొట్టారు. అలా 17 మంది చనిపోయారు. కానీ చనిపోయింది 17 మంది, 18 మంది అయితే వేల మంది చనిపోయారు అమెరికా సోల్జర్స్ అని చెప్పేసి ఇరాన్ పెద్ద ఎత్తున సోషల్ మీడియా ప్రచారం చేస్తూ ఉంది. ఇది చూసి భరించలేక అమెరికా ఎవరిపైన విరుచుకుపడుతుంది అంటే చైనా పైన విరుచుకుపడ్డది, తర్వాత రష్యా పైన. ఎందుకు ఇలా విరుచుకుపడ్డాడు, ఏంది అసలు, ఏం జరిగింది అని అంటే ఈ యొక్క ఏవైతే డ్రోన్స్ ఇప్పుడు ఈరోజు ఇరాన్ ఉపయోగిస్తుందో HQ-9 లాంటి కొన్ని డ్రోన్స్ కానీ, డ్రోన్ చిప్స్ కానీ, టెక్నాలజీ కానీ, ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా చైనా నుంచి అందుతున్నాయి. అందుకే అమెరికా కోపం వచ్చింది. అలాగే రష్యా నుంచి పెద్ద ఎత్తున డబ్బు అందుతుంది. తర్వాత ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అంటాం, గ్లోనాస్ అని చెప్పేసి ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇరాన్కు వచ్చింది, ఇరాన్ వాడుతూ ఉంది. ఇది రష్యా దగ్గర తప్ప ఎవరి దగ్గర లేదు. కనుక రష్యా ఇలాంటివన్నీ కూడా అందజేస్తూ ఉంది. అందుకే అమెరికా కోపం వచ్చింది. మీరు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు ఇరాన్ను ఆదుకుంటున్నారు? ఇరాన్ను మేము న్యూక్లియర్ రహిత దేశంగా మేము మార్చాలనుకుంటున్నాము. మరి మీరు ఇలా చేస్తే మీరు ఇండైరెక్ట్గా వరల్డ్ వార్ను ప్రోత్సహిస్తున్నారు. యు ఆర్ స్టాండింగ్ విత్ ఇరాన్ మీన్స్ యు ఆర్ ఫైటింగ్ విత్ అమెరికా. సో ఫ్యూచర్లో మీకు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పేసి చైనాకు వార్నింగ్ ఇచ్చింది. మేము రేపు మీరు తైవాన్తో మరి మీకు తప్పదు, కనుక మేము కూడా నిలబడతాం కదా, అప్పుడు ఆయుధాలు సప్లై చేస్తాం కదా తైవాన్కు, మీరు చూస్తారు కదా ఇలాంటివన్నీ కూడా అని చెప్పేసింది, డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేసింది. కనుక చైనా ఇప్పుడు కాస్త భయపడుతుంది. రష్యా కూడా చెప్పింది, మరి మేము కూడా మీకు ఆల్రెడీ వార్నింగ్, యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో ఉన్నారు కనుక మరి మేము కూడా సహాయం చేయాలన్నా ఆ విధంగా అని ఇలా ఇంత పెద్ద వార్నింగ్ అనేది ఎప్పుడు ఇవ్వలేదు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే పశ్చిమాసియా యుద్ధము ముగింపు పలకడం లేదు. అసలు అమెరికా ఇరాన్ను గెలుస్తుందా అనేది ఇప్పుడు ఒక అనుమానంగా మారిపోయింది. గెలవకపోతే ఇరాన్ అమెరికా మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. యుద్ధం రూపం ఎక్కడ పోతుందో తెలియదు అప్పుడు.
ఈవెన్ పాకిస్తాన్ పైన కూడా దాని ప్రభావం ఉంటుంది. ఒకసారి ఈ విషయాలన్నీ కూడా అంటే తెర వెనకాల పాకిస్తాన్ చేసేటువంటి ఈ వ్యవహారాలన్నీ బయటకొచ్చినప్పుడు అది మరింత కోపం రావచ్చు. ఇప్పటికే చైనా పైన ఇంత దీనిగా ఉన్నటువంటి అమెరికా రష్యా పైన కోపంగా ఉంది. సో ఇలాంటివన్నీ ఇప్పుడు పరిణామాలు మెల్లమెల్లగా ఏమంటాం వేగం పుంజుకుంటున్నాయి. ప్రపంచ యుద్ధం వైపు దారి తీస్తుందా అనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గల్ఫ్ పైన పట్టు సాధించలేకపోతా ఉంది అమెరికా. కనుక రష్యా మెల్లమెల్లగా ఇరాన్ను వదులుకోకూడదు. ఎందుకంటే ఒకసారి ఇరాన్ను వదిలేస్తే గల్ఫ్ పైన రష్యాకు పట్టు ఉండదు అసలు. కనుక ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోకూడదు అనేది రష్యా కోరిక. అందుకే ఈ సహాయం అందిస్తాం. అలాగే చైనా కూడా కోరిక ఏంటంటే చైనాతో ఆయిల్ కొంటుంది రష్యాతో ఆయిల్ కొంటుంది చైనా. అట్ ది సేమ్ టైం ఇరాన్తోనే అత్యధికమైన ఆయిల్ తీసుకుంటుంది. కనుక ఇరాన్ బ్రతికి ఉండాలి, చైనాకు కావాల్సింది అది. సో ఇలా మనము 3 పెద్ద దేశాల మధ్యన జరుగుతున్న ఈ యొక్క రహస్య యుద్ధంలో మనము పాకిస్తాన్ సందట్లో సడేమియా లాగా వ్యవహారం ఏదైతుందో అది బెడిసి కొడితే అది పాకిస్తాన్కే ప్రమాదం అని నేను అనుకుంటున్నాను. పరిణామాలు కూడా అంతర్జాతీయంగా దీని ప్రభావం ఉండబోతుందమ్మా. పాకిస్తాన్ చేసే వ్యవహారము ఆషామాషి వ్యవహారం కాదు. ఏ చేసినా ఇప్పుడు ఉదాహరణకు మన పైన కూడా ఆంక్షలు ఉన్నాయి. రష్యా పైన కొనొద్దు అన్నారు. అయినా మనం కొంటున్నాము, చెప్పి కొంటూ ఉన్నాము. ఇరాన్ దగ్గర మనం కొంటున్నాము, వెనజులా దగ్గర మనం కొంటున్నాము. కొన్ని విషయాలు ఓపెన్గా చెప్తున్నాం, మనం కొంటున్నాం, మా అవసరాలకు తగ్గట్టుగా మేము తీసుకుంటాము, అంతకు మించి తీసుకోమని కూడా చెప్తున్నాం. సో ఇలా మీరు ఓపెన్గా ఉండడం వల్ల నష్టం ఉండదు కూడా. తెలుసు కూడా, ప్రపంచ దేశాలకు తెలుసు ఇండియా ఏం చేస్తుంది అని, రష్యాతో కొంటుంది అనేది తెలుసు. కానీ పాకిస్తాన్ అలా కాదు కదా. దీని కారణంగా ఎలా ఉంటుంది అనేది మనమైతే ఇప్పట్లో ఊహించలేము. కానీ ఇప్పటికిప్పుడు మన పరిణామాలు ఇరాన్ ఈ రోజు తెలుస్తున్న విషయం ఏంటంటే ఇరాన్లో చాలా తీవ్రమైన దాడులు జరిగాయి, చాలా నష్టపోయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏమీ లేకుండా పోయింది. అమెరికా దాడులు పెంచింది, అయినప్పటికీ కూడా ఇరాన్ ఇంకా నిలబడి ఉంది. రష్యా చైనా యొక్క అండర్స్టాండింగ్లో వాళ్ళకున్న అందుతున్న సహాయంతో, పర్టికులర్గా ఇంటెలిజెన్స్ ఏదైతుందో అది రష్యా నుంచి అందుతుంది. ఆ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది. సో దీని కారణంగా ఇలాంటి సమయంలో రష్యా ఈ ధైర్యం చేయడం అనేది ఏమాత్రం మంచిది కాదు. పాకిస్తాన్ ఇలాంటివి చేయడం ఏమాత్రం మంచిది కాదు. సౌదీ అరేబియా కూడా మంచిది కాదు. సౌదీ అరేబియా ఓపెన్ గానే ఉంది, రహస్యం లేదు. ఇరాన్ మాత్రం చాలా రహస్యంగా ఆయిల్ అందిస్తూ ఉంది. ఇది మన కళ్ళ ముందు ఉన్నటువంటి దృశ్యం అమ్మా ఇది. అవును సార్. సో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం అలాగే ద్రవ్యోల్బణంలో కూరుకుపోయిన పాకిస్తాన్ మనుగడ కోసం ఈ విధంగా రహస్యంగా చమురు ఒప్పందం చేసుకోవడం అనేది అంతర్జాతీయ చట్టాలకి ఉల్లంఘన కాదా? ఎస్, ఏదున్నా కూడా చట్టబద్ధమైన ఒప్పందాలు ఉండాలి, చట్టబద్ధమైన ఇది ఉండాలి. కనుక అవన్నిటినీ బ్రేక్ చేసి పాకిస్తాన్ చేస్తున్నటువంటి ధైర్యం అంటే వేరే గత్యంతరం లేక చేస్తున్నటువంటి ధైర్యం ఇది పాకిస్తాన్కే సాధ్యమమ్మా. ఇలాంటి మొండి ధైర్యంతో రూల్స్ను బ్రేక్ చేసి ఇలాంటి పనులు వెన్నుపోటు పొడవడము అని అంటాం. కనుక పాకిస్తాన్ చేస్తున్నది ఏంటి, ఇప్పుడు ట్రంప్ను వెన్నుపోటు పొడుస్తోంది. వీడిని పొడిస్తే సరిపోతుంది, కానీ మొదలే మ్యాడ్ అన్నటువంటి ట్రంప్ను వెన్నుపోటు పొడుస్తుంది. పైగా పెద్ద దేశం అమెరికాను వెన్నుపోటు పొడుస్తోంది. సో ఇలా చేయడం అనేది పాకిస్తాన్కు కొత్త కాదు. ఇది మొదటి నుంచి కూడా ఇలాంటి పనులే పాకిస్తాన్ చేస్తుంది. అందుకే ఇండియా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో చెబుతూ ఉంది, టెర్రరిజాన్ని పెంచిపోస్తున్న దేశం ఇది అని చెప్పేసి చెబుతూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పాపం పండింది పాకిస్తాన్. అందుకే అటు బలూచిస్తాన్ కానీ, ఇక్కడ పిఓకే కానీ, ఈ తిరుగుబాటు ఇవన్నీ కూడా మనం కళ్ళతో చూస్తున్నాం. బలూచిస్తాన్ ఆల్రెడీ ప్రకటించేసుకున్నది. కనుక ఈ రేపో మాపో ఎప్పుడు విడిపోతుందో తెలియని అటువంటి పరిస్థితి. 40% నేల బెలూచిస్తాన్లో ఉంది. బెలూచిస్తాన్ పోతే ఏముంటుందమ్మా, 60% మాత్రమే మిగిలిపోతా ఉంది. అది అంతకన్నా ఘోరం ఇంకొకటి ఉండదు. అందుకే నేను అనేది పాపం పండిందేమో పాకిస్తాన్కు. సో అన్ని వైపుల నుంచి ఒక్కసారి సమస్యలు వస్తాయి. చైనాతో కూడా సమస్య వస్తుంది లాస్ట్ పాకిస్తాన్. ఎందుకంటే జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అని అందరితో నేను బాగుంటాను అని అనుకుంటుంది, అందరినీ మోసం చేస్తూ ఉంది.
ఎక్కడో ఒక దగ్గర దెబ్బతినక తప్పదేమో అని మనం అనుకునేటువంటి విషయం ఇది. సో ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్న ఈ చర్యలు అనేవి కూడా పాకిస్తాన్కి భద్రత మరియు ఆర్థిక మనుగడ కోసం దీర్ఘకాలంలో ఎట్లాంటి ప్రమాదం పొంచి ఉంది పాకిస్తాన్కి? పాకిస్తాన్ తాను ఈ సైనిక చర్యల కారణంగా, టెర్రర్ యాక్టివిటీ కారణంగా బ్రతకడం అనేది ఆపేయాలి. ఇప్పుడు కాకపోతే ఇంకోసారి ఆపేయాలి. ప్రజలు డెవలప్మెంట్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ కావాలి. ప్రజలు మంచి వాళ్ళే ఉంటారు. ప్రజలకు మీరు అవకాశాలు పెంచితే మంచి వ్యవసాయం చేయగలిగిన వాళ్ళు పాకిస్తాన్. కనుక మీరు దౌత్యం ద్వారా, నమ్మకం ద్వారా చైనాతో కానీ, ఇండియాతో కానీ కావాల్సినటువంటి వాటర్ ఇవి కూడా పొందొచ్చు. పెద్ద సమస్య ఏం కాదు. మీకు కావాల్సింది ఏంది, మీరు ఇదేంది ఈ టెర్రర్ యాక్టివిటీని ఆపేయాలి అంతే కదా. ఆఫ్ఘనిస్తాన్తో కూడా మీకు గొడవ ఏంటి? ఏమీ లేదు ఆఫ్ఘనిస్తాన్తో. ఆఫ్ఘనిస్తాన్ ఏం చేయలేదు మిమ్మల్ని. కనుక గొడవ పడాల్సినటువంటి అవసరమే లేదు. బెలూచిస్తాన్లో శాంతి నెలకొంటే వాళ్ళే బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు. కనుక ఇవన్నీ పాజిటివ్ సైడ్స్ పాకిస్తాన్కు ఉన్నాయి. బంగ్లాదేశ్ లాంటి దేశం అత్యధికంగా వస్త్రాలను ఉత్పత్తి చేస్తుంది, ఎక్స్పోర్ట్ చేస్తుంది. కనుక చిన్న దేశము కష్టపడగలుగుతుంది. కనుక ఆర్మీ యొక్క ప్రెజెన్స్ని తగ్గించి, ఆర్మీ జోక్యాన్ని తగ్గిస్తే, డెవలప్మెంట్కు అవకాశాలు ఇవ్వగలిగితే పాకిస్తాన్ కూడా డెవలప్ అవుతుంది. కానీ అలాంటి అదృష్టమే లేకుండా పోయింది. ఆర్మీ చేతిలో పెట్టారు, ఆర్మీ ఎంజాయ్ చేస్తుంది, సంపదను మొత్తం ఆర్మీ దోపిడీ చేస్తా ఉంది. ప్రజలు నష్టపోతా ఉన్నారు. అందుకే పాకిస్తాన్ తన ధోరణి మార్చుకోవాలి. ఇప్పటికి కూడా సౌదీ లాంటి దేశాలు, ఇరాన్ లాంటి దేశాలు, అన్ని దేశాల సహాయం పొందొచ్చు. ముఖ్యంగా వెస్ట్ ఏషియా కంట్రీస్ అన్నీ కూడా ఇస్లామిక్ కంట్రీస్. మీరు వాటితోనే గేమ్ ఆడతారు కదా. మీరు షియా సున్నీ వర్గాలుగా విడిపోయిన ముస్లిం దేశాలతో, ఇటు షియా అనేటువంటి ఇరాన్తో, అటు సున్నీలైనటువంటి సౌదీ ఇతర కంట్రీస్తో మీరు గేమ్ ఆడుతూ ఉంటారు కదా. ఇది మంచిది. అసలు ఏదో ఒక సైడ్ ఉండాలి కదా మీరు. కనుక ఇది కేవలం మారల్ సంబంధించినటువంటి నైతికమైనటువంటి విషయం. ఇది పాకిస్తాన్ గుణపాఠం నేర్చుకోక తప్పదు. అలాంటి పరిస్థితి ఏమంటాం, ముక్క చెక్కలయ్యే పరిస్థితి దాపురించింది పాకిస్తాన్. జాలి పడతామేమో మనం 2 రోజులు పోతే, పాకిస్తాన్ ఇంకొక 2 ముక్కలు అయిపోతే అని అనిపిస్తుందా మనకు. సో అలాగే రక్షణ మరియు దౌత్యపరమైన అవసరాల కోసం పాకిస్తాన్ పైన సౌదీ ఆధారపడేలా చేస్తుంది. సో పాకిస్తాన్ చేసే ఈ చర్యలు కరెక్టేనా సౌదీకి? నో, అంటే సౌదీకి నువ్వు స్ట్రాటజిక్ అగ్రిమెంట్ ఆల్రెడీ మీకు ఉంది కనుక చేయాల్సిన సహాయం ఉంటే చేయాలి. ఏదైనా ఉంటే మీరు మీ ఆర్మీని పంపడము దీని ప్రకారం. లేదు, ఇరాన్ను మీరు రిక్వెస్ట్ చేసుకొని ఇరాన్తో ఉన్న మీకు మంచి సంబంధాలతో ఓపెన్గా ఉంటే మంచిది. ఆయిల్ క్లాండెస్టైన్గా చీకటి ఒప్పందాల్లో ఆయిల్ తెచ్చుకునే కన్నా మీరు ఓపెన్గానే ఉండాలి. అమెరికాతో రిక్వెస్ట్ చేసుకోవాలి, అయ్యా మాకు ఆయిల్ అవసరాలు ఉన్నాయి, ఇరాన్తో తెచ్చుకుంటాము అని తెచ్చుకోవాలి ఓపెన్గా. అలాగే ఇరాన్ రిక్వెస్ట్ చేయడం తప్పితే నువ్వు ఆయిల్ కొంటున్నాను కనుక నువ్వు సౌదీ పైన దాడులు చేయొద్దు అనేది కూడా అదొక వింత అయినటువంటిది. వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇంటర్నేషనల్ ఒప్పందాల్లో భాగంగా ఇది లేదు కనుక అది చేసుకోగలిగితే పాకిస్తాన్కి సమస్య ఏం లేదు. ఓపెన్గా ఉండగలిగితే పాకిస్తాన్కి సమస్య ఏం లేదు. ఇరాన్ అవసరాలు ఉన్నాయి. ఇరాన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల ఒక్క బ్యారెల్ ఆయిల్ కూడా అమెరికా అమ్మనివ్వదు. పాకిస్తాన్ను కొనడం కూడా అమెరికాకి ఎప్పుడు ఇష్టం ఉండదు. ఇరాన్ను ధ్వంసం చేయాలనుకుంటుంది అమెరికా. అలాంటి సమయంలో మీరు ఇలా చేయడం వల్ల ఎంత నష్టం. అమెరికా మాత్రం ఎప్పుడో ఒకసారి గుణపాఠం చెప్పకదా అనుకుంటే ఎంతసేపు అమ్మా అమెరికాకు. పాకిస్తాన్కి గుణపాఠం చెప్పడం 10 minutes పని. కనుక అది మరి తెలిసి తప్పు చేస్తుందా, లేదా మునీర్ యొక్క ఆశ ఎక్కువైపోయిందా, డబ్బు సంపాదించాలనే ఆశ. ఆయన నిస్సహాయుడు అధ్యక్షుడు కూడా, అక్కడున్న పాకిస్తాన్ అధ్యక్షుడు మునీర్ను ఏమీ అనలేదు. టైటిల్స్ మీద టైటిల్స్ ఇస్తాడు ఆయనకు, మార్షల్ అని అదే అని ఇదని ఇస్తూ కూర్చున్నాడు తప్పితే, ఎందుకంటే ఉన్న రాజ్యానికి తీసేసుకుంటాడు. సో అందుకని దుర్భరమైన పరిస్థితి. మనము సింపతి చూపించాల్సిందే పాకిస్తాన్ పైన. ఓకే సార్, చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.